పట్టా సత్యామూర్తి గారికి, వేదిక మీద ఉన్న మిత్రులు బంధువులు అందరికీ, అలాగే నా తోటి ఉపాధ్యాయులకు నా నమస్సుమాంజలు. ముందుగా మీ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. అంటే వీరు ఇలా చెప్పడం అర్థం ఉంది, రాజకీయ నాయకులు మ్యాథ్స్ ఎప్పుడు చెప్పుకోకూడదు, ఎందుకంటే రోజు మనకు దినోత్సవమే, ఒకరోజు ఇవ్వటం సపరేట్గా. ఏదైనా తెలియదు రాధాకృష్ణ ఆ రోజుల్లో నా బర్త్డేని మీరు చేసుకున్నాను, సో అందుకని అలా ప్రతి సంవత్సరం అలా చేసుకున్నాను, మంచిదే. అయితే ముందుగా ఏంటంటే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ముఖ్యంగా మా నాయకు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కువసేపు మా సీన్ చెప్పాడు చాలా. ఇప్పుడు మనం ఏదైనా వ్యాపారం చేస్తే ఏం చేస్తాడు, మనం ఓ మంచి బోనీ కోసం చూస్తాం, అంతేనా? ఉదయం మంచి బోనీ కోసం చూస్తాం, ఎందుకంటే ఆ బోనీ మంచిదైతే ఆ రోజంతా వ్యాపారం బాగుంటుంది. అలాగే ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు ముహూర్తం పెట్టుకుంటాం, ఎందుకంటే ఆ ముహూర్తం పంపిస్తే పని అలా బాగా అవుతుంది. ఇలాగా మీకు కూడా తెలుగుదేశం పార్టీకి, మీ కూటమికి బోనీ కొట్టింది ఎవరో తెలుసా? ఈ ఉపాధ్యాయులు. ఎందుకంటే మొట్టమొదటిగా పోస్టల్ బ్యాలెట్లో మీకు అద్భుతమైన మెజారిటీ, మామూలు మెజారిటీ కాదు, అద్భుతమైన మెజారిటీ ఇచ్చింది మళ్ళా 2029 ఎన్నికల్లో కూడా బోనీ మేమే కొట్టాలి, అది జ్ఞాపకం అంతకంటే. ఇక రెండోది అమ్మ శ్యామల లక్ష్మి ఇద్దరు ప్రార్థన చేశారు, ఇచ్చారమ్మా వందే మాత్రం, అంతే కదమ్మా. ఒక్క ఉపాధ్యాయులు విద్యార్థులు ఇద్దరు ఉన్న చోట ఒక్క ప్రార్థన చేయకపోతే మనం ఎంతమందిని ప్రార్థించినా సభ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. విద్యార్థులు ఉపాధ్యాయుల దగ్గర ఇది మాత్రం లేకుండా, ఈ ప్రార్థన లేకుండా మీరు వందే మాత్రమే జరగడం వల్ల తర్వాత పాడుకోండి, ముందు మాత్రం చేయండి. ఎందుకో తెలుసా? ప్రపంచంలో ఏ దేశంలో చెప్పినా పర్లేదు, ప్రపంచంలో ఏ దేశంలో ఉపాధ్యాయుని హింస చేయొచ్చాము, కానీ భారతదేశంలో పుట్టిన మనం మాత్రం ఒక ఉపాధ్యాయుడిని తప్పు చేయలేము. ఎందుకో తెలుసా? కొన్ని దేశాలు, ప్రపంచంలో ఎక్కువ దేశాలు ఉపాధ్యాయుడిని స్నేహితుడిగా చూస్తాయి, ఇంకొన్ని దేశాలు, కొన్ని తక్కువ దేశాలు ఉపాధ్యాయుడిని, కొన్ని తక్కువ దేశాలు దేవుడితో సమానంగా చూస్తాయి. కానీ ఈ ప్రపంచంలో ఒకే ఒక్క దేశం భగవంతుడి కంటే గురువుని గొప్పగా చూస్తుంది, భారతదేశం. ఇక్కడ ఏంటంటే భారతదేశంలో, ఇది నా మాట కాదు, మీకు తెలుసు కబీర్ దాస్ ఏమన్నారు, కబీర్ ఏమన్నారు, నాకు గురువు ఉపాధ్యాయుడు కనిపిస్తే ఒకేసారి నేను మా గురువుకే నమస్కారం చేస్తాను. దానికి కారణం ఏంటి తెలుసా? దానికి కారణం ఏంటి? ఒకే ఒక కారణం. ఎందుకంటే తల్లి తండ్రిని పరిచయం చేస్తాను, అంతే కదమ్మా. తండ్రి ఎవరో మనకేం తెలుసు, మా అమ్మ చెప్తే ఆయన మీ నాన్న అంటే నాన్న అని పిలుస్తాము. అంచేత తండ్రిని పరిచయం చేసేది తల్లి, దైవాన్ని పరిచయం చేసేది గురువు. అందుకని తల్లి గురువే మొట్టమొదట. అయితే మీరు అనొచ్చు మాతృదేవోభవ పితృదేవోభవ అంటే, నిజానికి పితృదేవోభవ కాదది, తల్లి తర్వాత గురువే. కాకపోతే మరి ఎప్పుడు తల్లి పక్కన తండ్రి ఉంటాడు కాబట్టి అనకపోతే బాగోదని ఆ మాతృదేవోభవ యాడ్ చేసింది, మగాలే కాబట్టి. అంటే ఇది కూడా నా మాట కాదు, మీరు కావాలంటే అన్ని దానముల కన్నా అన్నదానము విన్నా, కన్న తల్లి కన్న ఘనము లేదు, ఎన్న గురువు కన్నా ఎక్కుడు లేదయా, విశ్వదాభిరామ వినురవేమ. అంచేత తల్లి గురువు ఇద్దరు గొప్ప. గురు శిష్యుల సంబంధం అనేది చాలా ప్రత్యేకమైన సంబంధం, గుర్తుంచుకోండి. ఈవెన్ తల్లి పిల్లల కంటే సంబంధం కంటే గొప్పది. గురు శిష్యుల సంబంధం బాగుంటే ఈ సమాజం బాగుంటుంది, గురు శిష్యుల సంబంధం బాగోకపోతే ఈ సమాజం కూడా పాడైపోతుంది. ఈ నిజాన్ని మీరు తెలుసుకోవాలి దయచేసి. అంచేత ఎంత గొప్ప గురువులు. ఆయన మీకు ఒక విషయం చెప్పాను, ఈ అదృష్టం ఏంటంటే ఈ 4 మండలాలు కూడా మాయ నిజంగా చెప్తాను నేను. ఎందుకంటే 4 మండలాలు ప్రతి స్కూల్ కాదు, పిలిచినా పిలవకపోయినా వద్దన్నా వెళ్తున్నాను, ఎందుకంటే నాకు వస్తుందా పిల్లలతో మాట్లాడతాను. నిజంగా చెప్తే అసలు ఒక్కొక్కసారి మీరు పనిచేయడం చూస్తుంటే ఇదేం ప్రైవేట్ స్కూల్ అనిపిస్తుంది, ఎందుకంటే జనరల్గా ప్రైవేట్ స్కూల్ అని భయపడి చేస్తాం. కానీ ఇక్కడ మీకు తెలిసి మా చేసే కష్టం చూస్తుంటే ఆ పిల్లలు ఎంతలా తయారు చేస్తారంటే, ముఖ్యంగా 10th క్లాస్ పరిస్థితిలో ఒక 6 నెలలు ఉంది చూస్తాను, ఒక్కోసారి ఎక్స్ట్రా క్లాస్ కూడా పెడుతుంటారు. నిజంగా నేను అనుకుని ఈ 4 మండలాల టీచర్లు నాకు అదృష్టం తీసుకుంటారు. ఇటువంటి మంచి ఉపాధ్యాయులు మనకు దొరకదు. అందువల్ల
నీకు తప్పకుండా వాళ్ళు ఇందాక ఏదో ప్రామిస్ చేశారు, నీకు మంచి పేరు తీసుకొస్తారు, అది నేను నమ్ముతున్నాను. అయితే ఇక్కడ చిన్న కండిషన్, అదేంటంటే కొంచెం నువ్వు నా మైండ్ అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే మ్యాథ్స్ కదా నేను ఎక్కువ అడగలేదు, ఎందుకంటే కొంచెం మొమాట లేకుంటే మనం తర్వాత అది కొంచెం మీరు అందరినీ కూడా జాగ్రత్త చూసుకో. రెండోది ఏంటంటే ఇంకో విషయం, మా మ్యాథ్స్కి ఏంటంటే తప్పు అనుకోండి, మాకు ఏం వేరే ఆదాయం ఉండవు కదా, అంచేత వీళ్ళకి వచ్చే బెనిఫిట్లు మాత్రం అన్నీ కూడా గవర్నమెంట్ ఇచ్చే సకాలం, మరి అందులో కోతలు లేకుండా, ఎందుకంటే మీ కోతలు కోసేవాళ్ళం కూడా చేత వాళ్ళందరికీ కొంచెం ఆ వచ్చేవన్నీ రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా చాలా రావాల్సి ఉన్నాయి, అవన్నీ కూడా నువ్వు దయచేసి. ఎందుకంటే నీ ఇప్పుడు వేరే శాసనసభ్యుడైతే మేము ఆశపడం, కానీ నువ్వు మామూలు శాసనసభ్యుడికి కాదు, ఎందుకంటే అనుభవం శాసనసభ్యుడు మంత్రిగా చేసిన వాడు. తర్వాత పోనీ అలాగని మేమైనా అక్కడ ఆకాశం చూపెట్టాడు కాదు, ఎందుకంటే అతి చిన్న ఏంటంటే చిన్న దీని నుంచి ఎదిగేవాడు, ఎందుకంటే ప్రజల మనిషి. మీ నాన్నగారు కూడా బండారు అప్పలనాయుడు గారు కూడా ప్రజల మనిషి, అంటే నీకు మా కృష్ణాస్థలాన్ని నీకు తెలుసు. కాబట్టి నా రిక్వెస్ట్ ఉంటే అది ఒకటి గుర్తుంచుకొని నేను వచ్చే బెనిఫిట్స్ లోకేష్ బాబు గురించి చెప్పి ఏమీ కోత లేకుండా మ్యాథ్స్ అందరికీ చాలా నష్టపోయాను 5 సంవత్సరాలు అన్ని విధాలు, మానసికంగా భౌతికంగా దంపరా అందుకున్నాను. అది కొంచెం అన్ని వచ్చినట్టు చూడి కోతలు లేకుండా చూడడం కోరుకుంటాను. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మీకు చెప్పేది, వీలైతే అంటే నా రిక్వెస్ట్, టీచర్స్ కొంతమంది ఇప్పుడు అంటే ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించేది కాదు, ఒక్క విషయం ఏంటంటే అది ఎందుకు చేశారో కానీ ఆ 2వ తరగతి 2వ తరగతి వరకు ఇక్కడ గెలిపిస్తారు, 3వ తరగతి హై స్కూల్ గెలిపిస్తారు నాకు. ఇప్పుడు అది నిజమే, ఇప్పుడు మార్పు కావాలి, కానీ మేము అడిగే మార్పు ఒకటి, వారు చేసిన మార్పు ఒకటి. మేము అడిగిన మార్పు ఏంటంటే మరి బాబు సిలబస్ బాగా మార్చండి, టీచింగ్ మెథడ్స్ మార్చండి అని మేము చెప్తే ఆ 3వ తరగతి సార్ పెట్టేశారు. ఇప్పుడు మీకు ఎంత కన్ఫ్యూజన్ అంటే మాయా, మీకు ఆల్రెడీ చెప్తాను, ఇక హై స్కూల్ తప్పైపోతుంది, అటు ఎలిమెంటరీ స్కూల్ ప్రైమరీ స్కూల్ తప్పైపోతుంది. ప్రైమరీ స్కూల్ ఇప్పుడు 2వ తరగతి వరకు అంటే ఏం స్ట్రెంత్ ఉంటుందండి, రేపు స్ట్రెంత్ లేదని చెప్పి స్కూల్ మూసేస్తారు. మేము అమ్మ సంతకాలం ఎన్ని బాధపడ్డామంటే జ్ఞాపకం మీకు 9 మాయా సంతకాలం నేను చెప్పి 9 మంది ఉండేవారు, అలాగే ఇప్పుడు అయిపోతారు. నవరత్నాలు 9 మంది కలిసి చేశారు. అలాగే ఇప్పుడు నీకు చెప్తాను, ఈ మండలంలో కూడా ఎన్ని స్కూల్స్ అంటే ఇది గొప్ప నాయకులు దగ్గర ఉన్నాం, అందులో మంగపతి లేదు. ఆ ఊరు ఎంత మొత్తం స్ట్రెంత్ 40. ఇప్పుడు ఆల్రెడీ అడ్వాన్స్ పోస్ట్ పోయింది కదా, మా నా మాటిని కొంచెం అవి కూడా జాగ్రత్త జనంలో చేసి మీరు కూడా నేషనల్ చెప్తాను, మీరు కొంచెం ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరంతా ప్రైమరీ స్కూల్ టీచర్స్ కదా ఎక్కువ. చివరిగా అమ్మాయి ముగించేస్తాను, ఇప్పుడు 10 నిమిషాలు ఇచ్చావు, నేను 2 నిమిషాలు దానం చేస్తాను. అందుకని చివరిగా మీకు ఒకటి చెప్తాను, ఎందుకంటే మీరే ఆధారం, పిల్లలు మీ దగ్గర నుంచి వస్తారు, అంచేత వాళ్ళని మీరు జాగ్రత్తగా చూసుకోండి. అందుకని మనం విశ్వాసం చెప్తుంది, రాజవతి పంచవర్షాన్ని దశవర్షాన్ని దాసవత్ ప్రాప్తేది షోడశే పుత్రం మిత్రవత్ ఆచరేత. అంటే 5 సంవత్సరాల వరకు అంటే పిల్లల్ని రాజులా చూడాలంట, 5 నుంచి 10 సంవత్సరాలు అంటే 15 సంవత్సరాల వరకు బ్యాలెన్స్గా చూడాలి. అంటే కంట్రోల్ అంతా మీ చేతిలో ఉంది, మీరు సరిగా తయారు చేస్తే వాళ్ళు మంచి పౌరులు అవుతారు, లేకపోతే పాడైపోతారు, నక్సలైట్లు మావోయిస్టులు అయిపోతారు. సో అందుకని మీరు కూడా జాగ్రత్తగా చేసి స్కూల్ని మాత్రం కాపాడండి. స్కూల్ పోతే చెప్తాను, పోస్ట్ పోయినా స్కూల్ పోయినా మనకి మళ్ళీ తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం. అందుకని మీరు జాగ్రత్త పడితే కొంచెం మాయ కూడా ఇచ్చారు, అందులో మన దృష్టి ఉంది. సీనియర్ మ్యాన్ సంబంధం ఉన్నవాడు అత్యంత గౌరవం దిగినట్టే, ఏది పైన కూడా ప్రాబ్లంలో కూడా బాబు గారికి ఎన్నో చేశారు. అందువల్ల ఆయన సత్సంబంధంలో ఉపయోగించి మనకి మన స్కూల్స్కి మన టీచర్స్కి మంచి చేస్తారని పూర్తి విశ్వాసంతో ఉంటూ ఇటువంటి మంచి అవకాశం ఇచ్చేది అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటాం.